అంటే అసలు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక డిసీజ్ గాని, ఏదైనా ఒక బాడీలో ఒక అబ్నార్మల్ కండిషన్ ఖచ్చితంగా వచ్చింది అంటే, దానికి ఏదో ఒక కారణం అంటూ ఉంటుంది. అలా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌కి ఏంటి కారణాలంటారు? అంటే నీట్‌నెస్ అంటారా? లేకపోతే ఫుడ్ అంటారా? లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయంటారా? ఫుడ్ వల్ల అయితే కాదు. ఈ 2 కండిషన్స్ కూడా మేజర్‌గా వేరే పర్సన్స్ నుండి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే వేరే పర్సన్ యొక్క క్లోత్స్ షేర్ చేసుకోవడం గానీ, వాళ్ళతో హ్యాండ్ షేక్ చేసిన తర్వాత అలా వేరే పర్సన్ కంటామినేషన్ డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ టచ్ వల్ల ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో పాటు పర్సనే ఎక్కువగా స్వెట్ ఎక్కువ రావడం వల్ల అన్‌హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయడం. అంటే నీట్‌గా ఉండకుండా, హైజీనిక్‌గా ఉండకుండా, స్నానం సరిగ్గా చేయకుండా ఉంటే ఎక్కువగా స్వెట్ డెవలప్ అవుతుంది. ఆ స్వెట్‌లో బ్యాక్టీరియల్ గ్రోత్ జరిగి, ఫంగల్ గ్రోత్ జరిగి ఇలా చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి అది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ పోతుంటుందనమాట. సో, పర్సన్ తన నుండి తనకి వస్తుంది ఫంగల్ ఇన్ఫెక్షన్. పర్టిక్యులర్ ఫుడ్ నుండి అయితే ఇది వచ్చే ఛాన్సెస్ ఏమీ లేవు.